యూట్యూబ్లోకి వచ్చేస్తాం. యూట్యూబ్ మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మము కనిపించు భారము నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా మా తోడు నీడవై మా అండదండవై మా తోడు నీడవై మా అండదండవై మము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా. దేవుని యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్దంకి వారి యొక్క హౌస్ వార్మింగ్ సెరమనీకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పాట ద్వారా మనం ప్రారంభిస్తూ దేవుని యొక్క సన్నిధిని మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ సమయంలో మొదటిగా ఒక వాక్య పఠన భాగం మనం చదువుకుందాం. ఆ యొక్క వాక్య పఠన భాగం సేని గారు 127వ సంకీర్తన 1 నుండి 5 వచనాలు వాక్య పఠన భాగాన్ని చదివి సహకరించవలసిందిగా ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. 127వ సంకీర్తన లేఖన భాగంలో నుంచి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టి వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంట వ్యర్థమే. మీరు వేకుడు లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొని కొనుచు కష్టార్జితమైన ఆహారము తెలుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారితో తన అంబుల పొద నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి చక్కని వాక్య పఠన భాగాన్ని చదివి సహకరించిన సహోదరులకు ప్రభు పేరు వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క మెయిన్ హాల్ ఈ యొక్క గదిని దైవజనులు ఆత్మీయ తండ్రి గారు జాన్సన్ అయ్య గారి చేతుల మీదుగా వారు ప్రార్థనతో ఈ యొక్క హౌస్ డెడికేషన్ కార్యక్రమాన్ని మనం ముందుకు వెళ్దాం. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మరి తమ్ముడు కన్నబాబు అలాగే విజయ సాలి ఈ యొక్క బిడ్డలకు ఈ కుటుంబానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కటి ఈ నూతన గృహం మరి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ కష్టకాలాల్లో ఒక చక్కని గృహాన్ని మరి దేవుడు ఈ యొక్క అన్నవరం అనేటువంటి గ్రామంలో ఈ కుటుంబానికి అనుగ్రహించడం అది చాలా గొప్ప విషయం. మరి ఇక సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయ, అది యెహోవా వలన కలిగినది. ఈ యొక్క గృహము మరి కన్నబాబు విజయ
మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇది ఎవరి వల్ల కలిగినది? యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. నిజమే, ఈ యొక్క విషయాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు కనుక మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరంగా ఈ గొప్ప గృహాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఇక ఎప్పుడు ఇదే ప్రార్థనలో మీరు ఏకీభించి ఈ గృహములో దైవ సన్నిధిని మీరు నింపుకొని మీరు దినదినము ఇంకా అభివృద్ధి కలిగి ఇంకా దేవుని యొక్క సంరక్షణలో ఆయన యొక్క కాపుదలలో మీరు వర్ధిల్లి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడలాగున ప్రభువు మిమ్మలను ఈ గృహములో విస్తారముగా ఆయన నిండైన మెండైన దీవెనలు కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది యెహోవా వలన కలిగినది. అవును ప్రభువా, కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా మాకు లేదని, ఆయన సమస్తము నిన్ను బట్టి నీ మూలముగా కలిగి ఉన్నామని, ఎల్లప్పుడూ ప్రభువా నీకే విధేయులమై జీవించి అనుదినము అనుక్షణము నీకు లోబడుచు నీ నామాన్ని గొప్ప చేసేవారిగా నాయనా మీరు మమ్మల్ని దీవిస్తున్నారు. నాయనా ఎప్పటికీ ఏది అవసరమో మీరు మాకు అనుగ్రహిస్తున్నారంటే వాటిని బట్టి నీకు స్తుతి, నీకు ఘనత, నీకు మహిమ తెచ్చే వ్యక్తులుగా మేము ఉండాలని వాసిస్తూ ఉన్నాము. ఆ రీతిగా ప్రభువా కన్నబాబు నాయన తండ్రి విజయను ప్రభువా వారి కుమార్తెను ప్రభువా నా తండ్రి దీవించి నాయనా నీ సన్నిధిలో నాయనా వారిని ఆశీర్వదించి నాయనా తల్లి ప్రభువా నా తండ్రి సీతారత్నం గారి యొక్క ప్రార్థన, తండ్రి గారి యొక్క ఆశ ఆకాంక్ష నాయనా బిడ్డల పట్ల నువ్వు చూపించి నాయనా వారి యొక్క నాయనా నా తండ్రి మనోవాంఛలను తీర్చుచు నీవు నాయన అనుగ్రహించిన నూతన గృహంలో ప్రభువా నాయన నా తండ్రి మేము మొట్టమొదట నీ సహాయం కోరి నీ నామమును ఆశ్రయించి ఈ దినమున ప్రభువా నీ నామమున నాయన ప్రార్థించి నూతన గృహాన్ని ప్రతిష్ఠించు నిండి పొంగి పొందును గాక. ప్రభువా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో నాయన నా తండ్రి ఈ రోజు ఈ గడియను ఈ నిమిషాన్ని మీరు పరిశుద్ధపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే, ఈ యొక్క నూతన గృహాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మరి రిబన్ కట్ చేసి ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైనా నింపాని పగలరా వరదుతలైనా 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 వాని పగలరా. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మన మధ్యలో శ్యామ్ బాబు గారు ప్రార్థన చేయవలసిందిగా స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. ఈ హాల్లో ప్రార్థన చేయండి. స్తోత్రము దేవా, నీకే స్తోత్రము. ఘనుడా, గొప్పవాడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానం అధిపతివైన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఆశపడినట్లుగా నా తండ్రి ఈ దినమున ప్రభువా ఇదిగో నాయన ఈ గృహంలో తండ్రి కుటుంబంగా కలిసి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. జరగదనుకున్నాం ప్రభువా, అవ్వదనుకున్నాము తండ్రి. ఎంతో వేదన, బాధ, నిరుత్సాహం, నిస్పృహ అయ్యా మమ్మల్ని చుట్టూ చీకటి కమ్మివేసినప్పటికీ యా నీ అద్భుతమైన శక్తి చేత
నీ కనికరము చేత, నీ దయ చేత తండ్రి ఇదిగో కనికరించావు, దీవించావు, బలపరిచావు, లేవనెత్తావు, నిలబెట్టావు తండ్రి. స్థిరపరచండి ఈ ప్రదేశంలో, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా చుట్టూ నీ దేవదూతలను కావలిగా ఉంచండి. బిడ్డలు ఆయన స్థిరత్వం కలిగి, అయ్యా సమాధానం కలిగి, శాంతి కలిగి, ఐక్యత కలిగి, నెమ్మది కలిగి, అయ్యా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, ఈ నామాన్ని మహిమపరచబడ్డానికి ఈ గృహము తండ్రి ఇదిగో స్థలముగా మార్చి నా ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించమని, పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా తండ్రి ఇదిగో నాయన వారిని మీరు కట్టండి, అయ్యా నిలబెట్టండి, స్థిరపరచండి. అట్టి ఆశతో ప్రభువా మేము ఉన్నాం తండ్రి. ఈ కార్యములు జరిగించి మున్ముందు ఆశీర్వాదంతో నింపి బిడ్డలను నాయన శాంతి, సమాధానం, ఐక్యత నిమిత్తం ముందు నడిపిస్తారని మేము నమ్ముచు, మీరు చేసిన కార్యాన్ని బట్టి, మీరు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మిమ్మల్ని ఆనందముతో నాయన నిండు మనస్సుతో నాయన మేము స్తుతిస్తూ, ఘనపరుస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో చక్కగా ప్రార్థించిన బావగారి ప్రభు పేట వందనాలు. ఈ సమయంలో మెయిన్ బెడ్రూమ్ బాబు స్వరాజ్, అలాగే దైవజనులు స్వరాజు, అలాగే మౌనిక వారు ఈ మెయిన్ బెడ్రూమ్ను కట్ చేస్తారు. ఓపెన్ చేయండి, రండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ యొక్క చక్కని హౌస్ వార్మింగ్ సెరమనీలో మనం ఇట్లా పాల్గొని పొందడానికి దైవజనుల ఆత్మీయ తండ్రి గారి చేతుల మీదుగా యొక్క మెయిన్ గుమ్మాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు కృప చేశాడు. ఈ యొక్క మెయిన్ బెడ్రూమ్ కూడా ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. ఒక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ శుభములకు యోగ్యమైన కుటుంబముగా ఈ కుటుంబాన్ని దీవించి వర్ధిల్లింపజేయాలని మనసారా కోరుతూ చిన్న ప్రార్థన, మౌలిక ప్రార్థన చేస్తుంది. తదుపరి ఈ కరిపని వచ్చాక మిక్కిగా ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, స్తోత్రాలు తండ్రి. చూపించిన విధానం పట్ల నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి ఏసియా ప్రభు తండ్రి, అయ్యా కన్నమైన విజయక్కని ప్రభు తండ్రి ప్రేమించి ఇటు రీతిగా ప్రభు ఒక గొప్ప గృహాన్ని ఇచ్చిన విధానం పట్ల వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి ఏసియా అయ్యా వారి కుటుంబంలో ప్రభు ఇంకా అద్భుత కార్యములు జరిగించండి తండ్రి. అయ్యా అడుగుపెట్టిన ఈ స్థలమును దీవించండి ప్రభు తండ్రి ఏసియా. అయ్యా సేవకులు చెప్పిన వాక్యమును బట్టి ప్రభు తండ్రి ఏసియా అయ్యా వారికి శుభ్రం కలిగించండి తండ్రి ఏసియా. కార్యక్రమంలో ప్రభు తండ్రి అనేకంగా జరుపుకోవడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు ప్రభు. ఈ మెయిన్ బెడ్రూమ్ కట్ చేయించిన ప్రభు తండ్రి ఏసియా మాకంటే ముందుగా మీరు వెళ్ళండి ప్రభు తండ్రి ఏసియా. అయ్యా ప్రభు తండ్రి ఏసియా వారికి ప్రభు తండ్రి దీవెనగా ఇచ్చేయండి ప్రభు. వెళ్ళుచుంటే బయటకు వచ్చేసి వారికి ఆశీర్వాదం దాయించేయండి ప్రభు. అటు రీతిగా ప్రభు తండ్రి కుటుంబాన్ని అంతటినీ వర్ధలింప చేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామములో ఈ యొక్క మెయిన్ బెడ్రూమ్ ని ప్రతిష్ఠించుకుందాం. మెయిన్ బెడ్రూమ్ సగి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామములో ఈ యొక్క గృహమును ప్రతిష్ఠించుచున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో తోడనుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో తోడనుండి మమ్ము నడిపించుమా. ఈ సమయంలో మెయిన్ బెడ్రూమ్ నిమిత్తమై మన మధ్యలో తల్లి గారు, సీతారత్నమ్మ గారు
ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆమేన్. మంచిది. ఈ సమయంలో రెండవ బెడ్రూమ్ ని మనం ప్రతిష్ఠించుకుందాం. రెండవ బెడ్రూమ్ ని మనం అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, మేము వేసే ప్రతి అడుగులో నీవే మా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, చేయించే దేవుడు కాదు తండ్రి నాయన ప్రభువా, అది నిరూపించుకున్నావు ప్రభువా తండ్రి నాయన. చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ తండ్రి నాయన ప్రభువా, నీ కాపుదల, నీ కనికరము తండ్రి నాయన, కృతజ్ఞత కలిగిన దేవుడు అని తండ్రి నాయన ప్రభువా, అనేక మందికి మాదిరిగా తండ్రి చూపించావు ప్రభువా తండ్రి నాయన. ఎక్కడ కోల్పోయారో తండ్రి అక్కడే నిలబెట్టే దేవుడు తండ్రి నాయన ప్రభువా. తండ్రి వ్యాపారం నమ్ముకున్న బిడ్డ తండ్రిని అయినా ప్రభువా, నీవు ఇచ్చిన ఆదర్శాన్ని బట్టి, నీవు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, నీవు ఇచ్చిన తండ్రి కృపను బట్టి తండ్రి నాయన ప్రభువా, ఎంతగానో ప్రయాసపడిన తండ్రి శ్యామను కూడా దీవించండి ప్రభువా తండ్రి నాయన. ఇది మామూలుగా అయితే అసాధ్యం తండ్రి నాయన, నీ నామానికే సాధ్యం ప్రభువా తండ్రి నాయన. నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి ఈ విషయంలో ప్రయాసపడిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశీర్వాదాలతో తండ్రి మునుపటి కంటే అధికమైన మేలును ఈ గృహంలో మేము చూడడానికి సహాయం చేయమని, ఇదిగో తండ్రి దాసుల ద్వారా గొప్ప పరిచయాన్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబ సభ్యుని దీవించండి ప్రభువా, ఆస్వాదించండి ప్రభువా. నీ నామానికి మహిమకరంగా మా కుటుంబాలకు దీవెనకరంగా దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థించిన సహోదరులు ఆత్మీయ చేతుల మీదుగా చక్కగా తండ్రి కుమార హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెయ్యము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము, హల్లెలూయా 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 హల్లెలూయా. బాలుగా బాలు మిసెస్ బాలు గారు చిన్ని గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసాక మనం తదుపరి కిచెన్ ప్రారంభోత్సవానికి వెళ్దాం.
ఆమేన్. నామమున కన్న పరిణామము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మంచిది. చక్కగా ఈ యొక్క హాల్ 9 బెడ్రూమ్స్ చక్కగా దేవుడి కృపను బట్టి మనం ప్రతిష్ఠించడానికి దేవుడి ఒక కృప చేశాడు. ఈ సమయంలో కన్నయ్య వదిన వారి యొక్క ముద్దుల ఆడబడుచు బావగారు వచ్చి ఈ యొక్క రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క కిచెన్ గదిని ప్రారంభించవలసిందిగా ప్రేమపూర్వక స్వాగతాన్ని వారికి తెలియజేస్తున్నాం. అక్క బావగారు వస్తారు మా వీడియోగ్రాఫర్ శిరీష్ అయ్యే బావగారు వెళ్తారు, వీడియో తీస్తూ ఉంటారు. శిరీష కూడా రిబ్బన్ కటింగ్లో సహకరిస్తారు. మహాపరిశుద్ధమైన తండ్రి, దేవదేవుని గొప్పదైన మీ పొందనైనా స్తోత్రాలైన తండ్రి. అయ్యా, ఈ రోజు మేము అనుకోలేకపోయినా తండ్రి, ఎన్నో రోజులుగా తండ్రి ఎప్పుడు చూస్తున్నారో ఈ రోజు చూస్తున్నాము తండ్రి. అయ్యా, గొప్ప దేవుడు గొప్ప తండ్రి, మీరు చేసిన మేలు పెట్టి మేము ఎన్నడూ తండ్రి మేము ఇచ్చుకోలేము. అయ్యా తండ్రి, ఈ గృహప్రవేశం కూడా చాలా అద్భుతకరంగా చేస్తున్నారు గొప్ప తండ్రి. ఎవరికీ అప్పచెప్పకుండా సొంత మావాడితో తండ్రి తండ్రి పిలిచి తండ్రి ఈ యొక్క రిబ్బన్ కటింగ్ ఇచ్చి తండ్రి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. అయ్యా, మీరు ఎంతగానో ఆశీర్వదించి ఇచ్చిన ఈ గృహాన్ని తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి దేవ. గొప్ప దేవుడా, మీ పొందనాలైనా స్తోత్రాలైనా తండ్రి దేవ. ఇక కుటుంబంలో తండ్రి శాంతి సమాధానం మీరు దయచేయండి బాబు తండ్రి దేవ. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా, మీ రుణం మేము ఎన్నడూ మర్చిపోలేము నాయన తండ్రి. అయ్యా తండ్రి, చాలా హ్యాపీగా ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. యేసయ్యా, నజరుడైన యేసుక్రీస్తు మర్చిపోయాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఇక కిచెన్ ని ప్రారంభించుకుందాం. బావగారు అక్క శిరీష వారికి ముందు చేతుల మీదుగా మీరు కూడా చాలా తండ్రి కుమార త్రియేక దేవుని పరిశుద్ధ నామములో ఇక కిచెన్ ప్రతిష్ఠిస్తున్నాం. మన్నాను కురిపించినావు, బండను నిర్మించినావు, మన్నాను కురిపించినావు. ఈ శాతంతో లోపలికి వెళ్ళిపోండి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హలో యేసుక్రీస్తు మహారాజ్ కే. ఇక కిచెన్ లో తండ్రికి వదిన ప్రార్థన చేస్తాను. అయ్యా, మీ మనసు మీరే ఇచ్చారు ప్రభావ. అయ్యా, అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభావ. ఇంత మంచి గృహాన్ని ఇచ్చినందుకు మీకు కోట్ల కొద్ది వందనాలు అయినా. అయ్యా ప్రభాన తండ్రి, మరి నా అయ్యా మా చెల్లిని బట్టి, అలాగే మా ఆయనను బట్టి, మరి వదిన అన్నయ్యను బట్టి కూడా నీకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మన కుటుంబంగా కలిసి ప్రభాన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగిస్తున్నాను. ప్రార్థించడానికి ప్రభు పేట వందనాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క నూతన గృహము పై ఆవరణములో
మనము ప్రార్థనాపూర్వకంగా నేను ప్రారంభించుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా, మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళినప్పుడు మీరు దీవించబడతారని సెలవిచ్చిన వారికి వాగ్దానం నెరవేర్చి ఇగో ప్రభువా నా తండ్రి కన్నబాబు వారి కుటుంబము ఇక్కడ నీ నామానికి మహిమకరంగా జీవిస్తూ ఈ ఇంటిలో ప్రభువా నేను బయటికి వెళ్ళినప్పుడైతేనేమి, వారి బిజినెస్లు అయితేమి, వారి యోచన ఆలోచనలు అయితేమి, వారు ప్రతి అడుగు స్థలాల్లో ప్రభువా నీ నిండైన ఆశీర్వాదాలు వారి వెంట ఉంచమని అడుగుతున్నాను. ఈ వాక్యంలో సరిస్తున్న యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పి ఇగో నాయన చిరకాలము నేను యెహోవా మందిలో నివాసం చేస్తాను తీర్మానించుకున్నప్పుడు నువ్వు చక్కని వాగ్దానం ఇచ్చావు, కృపా క్షేమములు మీ వెంట ఉంచుము అని మీరు సెలవిచ్చారు. నాయన మాకు కావలసిన ఆశీర్వాదాలు మా వెనకాల పంపించే దేవుడు ఉన్నావు నాయన. నమ్మకంతో నీకు లోబడి నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇచ్చి, నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నీకు ఇచ్చి, నీకు చూపించవలసిన భయభక్తులుగా చూపించి విస్తారముగా దేవుని పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ఇంకా కుటుంబీకులు ముగ్గురు పట్టుకోండి, చేతుల మీదుగా ఇక రిబ్బన్ ఓకే ఓకే దేవుని స్తుతించెదము, అల సైన్యములకు అధిపతి దేవుని స్తుతించెదము, అల సాగరములను దాటి అందరూ లోపలికి వచ్చారు, అలా దిగి అందరూ అలా తిరిగి అలా లోపలికి వచ్చి మీ స్థానాల్లో మీరు కూర్చోండి. యెహోవాను స్తుతించెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఘనముగా ఆశీర్వాదకరముగా మీ లేఖన భాగంలో సెలవిచ్చిన ప్రకారముగా వందనాలు ఇప్పుడు జరగబోతున్నటువంటి కృతజ్ఞత కూడిక ఆరాధన మీ నామానికి మహిమకరముగా జరిగించమని ప్రారంభ ప్రార్థన మొదలుకుని ముగింపు ఆశీర్వాదం వరకు మీ నామమునకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. దయచేసి అందరూ కూడా బయటకు వచ్చేయండి. వందనాలు వందనాలు
ఘనముగా ఈ యొక్క హౌస్ వార్మింగ్ సెరమనీ అంటే గృహ ప్రతిష్టత ఆరాధన జరగడానికి దేవుడే గొప్ప కృప చేసిన విధానం బట్టి ఒకసారి రెండు చేతులు దేవుడి వైపు చాలించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో కుటుంబం యొక్క సాక్షులు మనం విందాం. అన్నయ్య గాని వదిన గాని ఇద్దరు వచ్చి నిలబడినా పర్వాలేదు, వారు సాక్షులు తెలియజేస్తారు. ఇద్దరు నిలబడండి, ఇద్దరు నిలబడతారు. వారి యొక్క సాక్ష్యాన్ని వారు తెలియజేస్తారు. మనందరం కూడా విందాం. దేవుడి నామానికి వందనాలు. సమాధి వందనాలు. ఎవరో అందరికీ తెలుసు, ఏది లేనప్పుడు దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. మరి దేనివల్ల అయితే తెలియదు, మేము కత్తిపూడి పరిస్థితి రావాల్సి వచ్చింది. అప్పటి నుండి 200 రూపాయలతో మేము కత్తిపూడి వచ్చాము. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించి మా ఆశను ఎప్పుడో ప్రార్థన చేశాను. నేనైతే సిచ్యువేషన్స్ బట్టి నేను ఇంకా సొంత ఇల్లు కళ కూడా నేను మర్చిపోయాను. చాలా ఇష్టం నాకు సొంత ఇల్లు అంటేని. ఆ ఆశను కూడా నేను మర్చిపోయాను. నా దేవుడికి అయితే నేను ప్రార్థన చేసింది నా దేవుడైతే మర్చిపోలేదు. ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కత్తిపూడి గ్రామంలో మేము వ్యాపారం పెట్టి అక్కడి నుంచి ఇంకా అసలు ఆలోచన కూడా లేకుండా లేని టైంలో మా అన్నయ్య వాళ్ళు కూడా ఎంతగానో మాకు ఎంతగానో ప్రోత్సాహం చేసి గృహం కొనుక్కోవాలి, ఇంకెన్నాళ్ళైనా మనం ఇంకా ఇలా ఉండిపోతామా అని ఆలోచన ఇచ్చి మరి మాకు ఎంతగానో సహాయం చేశారు. ఈ ఇల్లు చూసినప్పటి నుంచి కూడా మాకంటే కూడా చాలా ఎక్కువ టెన్షన్ పడింది అన్నయ్య వదిలని. చాలా రాత్రులేదు పడుకోకుండా చాలా ఏడ్చేది. అవసరమా అంటే దేవుడు నిర్ణయించాడు అంతే అనుకుంటా. ఇంకా వద్దు అనుకున్న టైంలో కూడా అది ఇంకా మేము వద్దని అనుకుంటాం, కానీ అన్నయ్య వదిలైతే మాత్రం ఎందుకో తెలియదు చాలా చాలా తపన పడతా, చాలా కష్టపడ్డారు. ప్రతి విషయంలోని ధనం విషయంలో కానీ మాటల విషయంలో కానీ దేంట్లోనే మేము ముందడుగు వేయలేదు. ఎంతగానో మాకు ఎంతగానో చాలా సహాయం చేశారు. మరి దాని విషయంలో ఎంతగానో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సహాయం చేస్తారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇటు స్థితిలో మమ్మల్ని నిలబెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ గృహం యొక్క లోన్ కూడా తొందరగా తీర్చుకునేలాగా దేవుడు ఎంతగానో మా చేతులు కష్టార్జితం దేవుడు దీవించలాగిన, మా రాబడిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచులాగిన, ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా మేమందరం బలపడి స్థిరపడేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు మంచిది, ఘనమైన చక్కని సాక్ష్యం మనం విన్నాం. వారు ఏ స్థితిలో ఇక కత్తిపూడి గ్రామం చేరారో, 100 రూపాయలు అది ఇప్పుడు లక్షల రూపాయల గృహాన్ని వారు ప్రవేశించడానికి దేవుడు కృప చేశాడు. ఇంకా కొంత లక్షల రూపాయలు అప్పు ఉంది, అది కూడా రుణభారం కూడా దేవుడే తీర్చేటట్లుగా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి గొప్ప కార్యం దేవుడు చేశాడు కాబట్టి మనందరం కూడా దేవునికి వందనం యేసయ్య అనే పాట పాడి ఆ తదుపరి మనం దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం విందాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడవని నేను నన్నెంతగానో దీవించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరములు తీర్చావు. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య సందేశాన్ని విందాం. దైవజన వాక్య తండ్రి గారు కొద్ది నిమిషాలు వాక్య సందేశం అందిస్తారు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీకు యేసునామమున శుభాలు తెలియజేస్తున్నాను. మనకి దేవుని సేవకులుగా మాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, మీరు ఎవరి ఇంటికైతే వెళతారో ఆ ఇంటిలో ప్రవేశించేటప్పుడు శుభములు చెప్పండి అని చెప్పి ఏమన్నాడంటే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ శుభాలు అక్కడ నిలుస్తాయి, ఒకవేళ అయోగ్యమైనదైతే అవి మరలా బయటకు వస్తాయని చెప్పారు. ఇది చాలా అవసరం ప్రతి ఇంటికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా. మేము ఇక్కడికి వచ్చాము, మరి అర్థం చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా దీవించారు, చాలా చక్కని మాటలు చెప్పారు, చక్కని ఆశీర్వాదాలు వారి నోట దేవుడు పెట్టి పలికించారు. మరి ఆ ఆశీర్వాదాలన్నీ మీ సొంతం అవ్వాలని మనసారా మా యొక్క వాంఛ. మరి ఆ దీవెనలన్నీ మీరు పొందుకోవాలి. ఆ యొక్క గొప్ప గొప్ప ఆ యొక్క దేవుడిచ్చిన ఆ మంచి వాక్కులు మీరు ఫలవృక్షాలుగా మారి మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఈ నూతన గృహములో మీరు విస్తరించి మీరు వ్యాప్తి చెంది అన్ని విషయాల్లో మీరు సౌభాగ్యవంతులుగా మీరు ప్రభువు మిమ్మల్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని యొక్క మాటను బట్టి ఒక మాట చూడండి. జకరియా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఆ యొక్క 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను దాని చుట్టూ, జకరియా గ్రంథం తీసారా అందరూ? తీయండి. అది 2వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నారు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుండును. అగ్ని ప్రాకారం అట. ఏమండి, దేవుడు చెప్తున్నాడు మన గృహాల చుట్టూ అట, మన యొక్క కుటుంబాల చుట్టూ అంట ఆయన ఏ ప్రాకారం కట్టుకుంటాడంట. మనం కూడా ప్రాకారాలు కడతాం, సిమెంట్తోనో లేకపోతే ఇంకా రకరకాల గోడలు మనం కడతాం. కానీ ఈ గోడలన్నీ దాటుకుని రాగాడు శత్రువు, మనం కట్టే గోడలన్నీ. కానీ ఈయన కట్టే గోడ అంట, ఏ గోడ అంట? అగ్ని గోడ. రాజమండ్రి సెంటర్ తీగ ఉంది, దాని చుట్టూ కరెంటు తీగలు పెట్టారు, అయినా దాటుకుని వచ్చేస్తారు. ఏమండి, ఎన్ని పెట్టినా దాటుకుని వచ్చేస్తారు. కానీ అగ్ని ఎప్పుడు రగులుచ్చు, మండుచ్చు మన చుట్టూ అట, మన ప్రాంగల్యం చుట్టూ, మన గృహము చుట్టూ, మన కుటుంబాల చుట్టూ
దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుని యొక్క భద్రత చూడండి ఎంత ఉందో, దేవుని యొక్క ఆయన యొక్క గొప్ప కృప ఎంతంటే మనకి ఏ హాని జరగకుండా, ఏ హాని చేసేవాడు మనలోనికి రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే అగ్ని ప్రాకారాన్ని నేను పెడతాను. అయితే నేను దాని మధ్యను చూడండి అక్కడ ఏమంటున్నాడంటే వినాల కలబాబు, విజయ, కుటుంబం, మీరు ఇక్కడ ఉంటున్న మనమందరం కూడా వినండి. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. మహిమకు కారణముగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఆయన అంత భద్రత మనకిస్తున్నాడు అంటే ఆయన మన మధ్య ఉండేటట్లుగా మనం ప్రవర్తించాలి. నింపుదల మనకు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. మనకి ఇష్టం లేదనుకోండి, ఏదో మనకు చెప్పి వెళ్ళిపోతాం బయట కదా. అలాగే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన మధ్య ఉండాలని ఆయన ఆశ. నేను దాని మధ్య ఉండి, నేను ఎలా ఉండాలంటే ఏదో ఉండడానికి కాదు, తలదించుకుని సిగ్గులాగా సిగ్గుపడేటట్లుగా ఉండడానికి కాదట. నేను మహిమకు కారణముగా ఉండాలి. నేను అక్కడికి వస్తాను, వారి మధ్య ఉంటాను, మరి నేను అక్కడ మహిమ పొందాలి. మహిమ పొందాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని మహిమ, మనం ఎప్పుడైతే మనము దేవుణ్ణి మహిమపరుస్తామో ఏమండి, ఆటోమేటిక్గా అన్నీ మనతో వచ్చేస్తాయి. నేను ఎప్పుడు చెప్తాను, మనం దేని కొరకు ప్రయాసపడకుండానే దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే నిద్రపోయి సోమరతనంగా ఉండమని నేను చెప్పడం కాదు, అసలు ఇంట్లో ఏముండకూడదు అనేది చూస్తున్నప్పుడు దేవుని పిల్లల మీద మనమట మొట్టమొదటిగా ఇంట్లో ఏముండకూడదంటే సోమరతనం ఉండకూడదు. ప్రాముఖ్యమైన సోమరి ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇంటికి దరిద్రం పట్టిన ఏమండి, సోమరతనం ఉండకూడదు. అది ప్రసంగంలో చెప్తుంది అన్నమాట. ప్రసంగంలో చెప్తుంది ఏమండి, 10 అవన్నీ చదవడానికి సమయం కాదు. ఉండడానికి వీళ్ళు లేని ఇప్పుడు ఉన్నాయి. మనకి ఏవి అధిష్టాన్ని కలిగిస్తాయో, ఏమి అశాంతిని కలిగిస్తాయో, ఏవి మన యొక్క జీవితాల్లో ఏమండి నిష్ఫలత, నిష్ప్రయోజనాలు కలిగించేవి కొన్ని ఉంటాయి. వాటికి మనం దూరంగా ఉండాలి. అవి మన దరిద్రాపుల్లో లేకుండా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద. సోమరతనం ఒకటి ఉండకూడదు. తర్వాత రెండవది ఏంటంటే ఇంట్లో ఏముంది, కలహములు ఉండకూడదు. ఏమంది, కలహాలు, ప్రతిదానికి కలవరం, ప్రతిదానికి ఒకరి మీద ఒకరికి ఏదో ఒక మాట తీరు, ఆ మాట వదిలేసుకోవడం, అశాంతి, అన్యమతి, ఇలాంటి పరిస్థితులు ఉంటే అక్కడ మన జీవితాల్లో జరిగే పరిస్థితి ఏంటంటే సామెతలు అక్కడ చెప్తారు 17:7 ఉంటుంది అన్నమాట. ఏమంటే ఇలాగా కలహము ఉండే ఇంటికన్నా ఏంటంటే చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది, ఆ వర్షం పడుతుంటే చూడండి చినుకు గట్టిగా పడితే బాగుండదు, అదేం ప్రమాదం. ఈ చినుకు పడే ఈ వర్షం ఎంత చికాకు కలిగిస్తుందంటే, అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక స్వర, ఏదో ఒక గొలుకుడు, ఏదో ఒక పీకు, ఏదో ఒక సన్నుగుడు. ఏమండి ఆ ఇంట్లో ఇక ఏముందంటే ప్రశాంతత ఉండదు. ఏమండి అక్కడ ఆశీర్వాదాలు కూడా ఉండవు. చాలా జాగ్రత్త. కోపపడండి కానీ పాపం చేయకూడదు. ఆ కోపం కూడా ఏం చెప్పుకుంటారని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్పుకుండాలి? నిమిషం మాత్రం అయింది, మనకిచ్చాడు దేవుడు ఛాన్స్. ఎవరిది? నిమిషం మాత్రం కోపం ఎవరిది? దేవుడికి. ఆ నిమిషంలోనే మొత్తం జరగవలసిన జరిగింది. మనకి టైం ఇచ్చాడు దేవుడు. ఎంతవరకు ఇచ్చాడు? సూర్యుడు అస్తమించు వరకు మన కోపం ఉండొచ్చాడు. అంటే మన కోపం నాకు పవర్ లేదు కదా. ఆయన సెకండ్ నిమిషం మాత్రం ఉండే కోపం అయింది దేవుడు. ఏమండి అయితే కలహం కూడా ఉండకూడదు. ఇంకా దేవుడి యొక్క మాట చూస్తుంటే ఇంట్లో ఉండవలసినవి ఉండకూడనివి కూడా మనం నేర్చుకోవాలి. ఇంట్లో ఏం చేయాలంటే మేలుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసే మనసు. ఇంట్లో ఉంటూనే ఒకరికొకరు కీడు తల పెట్టుకునేవారు ఉంటారు. ఒకరికొకరు కీడు తల పెట్టుకునేవారు. మేలుకు ప్రతి కీడు చేసే ఆ తత్వము అనేది ఉండకూడదు. ముగించేస్తాను పెద్ద ఏమి గంటలు చెప్పాలి, సింపుల్గానే చెప్తాను. నేను ఈ కార్యక్రమం అయిపోయాక బస్ ఎక్కేస్తాను. ఏమండి మళ్ళీ నైట్కి ఇంటికి చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఏమండి మళ్ళీ
రేపు తెల్లవాసరికి నాకు మీతో ఏమైనప్పటికీ మరి దేవుని కృపను బట్టి ఇక్కడ దేవుని యొక్క కృపలో మరి చక్కగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. ఆయన మన ఇంటిలో ఉండకూడనివి ఉంటే ఎందుకు ఉండకూడదని చెప్తున్నానంటే, దేవుడు ఉండకపోతే నేను చెప్తున్నాను ఎంతమంది దీవించినా మతి మన ఆశీర్వాదాలు ఏం చేస్తాయి, మన వెంట వచ్చేస్తాయి. దేవుడు ఉండాలి. ఏ ఇంటిలో దేవుడు ఉంటాడో ఆ ఇంటిలో ఏమిటంటే కాంతి, వెలుగుంటారు. వెలుగు మన సంపదలు మనకి నిలవాలి అంటే, మన కష్టార్జితం నిలవాలంటే మనతో దేవుడు ఉండాలి. శ్రమ ఎంతైనా పడవచ్చు, ప్లాన్లు ఎన్నైనా చేయొచ్చు. మన ప్లాన్స్, మన ప్రయాస సఫలం అవ్వాలంటే ఎవరు ఉండాలండి? దేవుడు. దేవుడు అంటాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన నెరవేరుస్తాను, నీ ఉద్దేశములను సఫలం చేయవాడు ఆయన. ఉద్దేశములను సఫలం చేయవాడు, కోరికను సిద్ధింప చేయవాడు ఎవరు? మరి మన ఆలోచనలన్నీ సఫలం చేసేవాడు. కనుక దేవునికి అసహ్యమైనవి మనలో ఉంటే చెప్తున్నాను, మరి అక్కడ సహవాసం ఉండాలి. ఇంటిలో ఏముండాలి? సహవాసం ఉండాలి. సహవాసం ఉండాలి. ఈ రోజుల్లో జరుగుతున్న కథ ఏంటంటే పెద్ద ప్రమాదం. ఈ బిజీ షెడ్యూల్ అయిపోయి ప్రతి వ్యక్తి భార్యాభర్తలు మాట్లాడుకోరు, పిల్లలతో మాట్లాడుకోరు, సమయం ఉండదు, వాళ్ళతో గడపరు. ఏమండి, వాళ్ళతో గడపరు. బిజీ 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 బిజీ. ఎందుకండి బిజీ? దేనికండి బిజీ? మన కుటుంబం సౌఖ్యంగా ఉంచుకోవడానికైనా ఎంత బిజీ అయినా, మన పిల్లల క్షేమ కోసమేనా, భార్యాభర్తలు సుఖంగా ఉండడం కోసమేనా? ఏమండి, ఈ యొక్క ఆ మంచి సహవాసం ఉన్నది అక్కడ. ఆ కుటుంబంగా కూర్చుని దేవుణ్ణి పిలిచి దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క సమయం లేదు. ఎక్కడికో పరిగెట్టడానికి సమయం ఉంటుంది. మరి ఎక్కడెక్కడో రోడ్ల మీద బస్సుల కోసం కనిపెట్టడానికి, ఏమండి వాహనాల కోసం కనిపెట్టడానికి సమయం ఇస్తాం, కానీ కాసేపు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు. నేను అంటాను, ప్రార్థన లేకుండా నీ ప్రయత్నాలు ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు, కానీ అవి సక్సెస్ఫుల్ అవ్వాలంటే, అవి శాశ్వతంగా నిలవాలంటే దేవుని యొక్క శక్తి మనతో ఉండాలి. ఉంటాయి. అక్కడ అంటాడు కదా, ఏమంటాడంటే 112వ కీర్తనలో అంటాడు ఒక మాట చదివి ముగిస్తాం. ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, ఆనందం. ఏ ఆనందం అట? ఏ ఆనందం మనకు ఉండాలి? ఏ ఆనందం? జాగ్రత్త, నామకార్థంగా ఉండకూడదు. దేవుని పిల్లలు దేవుని మీద ఆనుకుని దేవుని యందు ఆనందాలు కలిగి ఉండాలి. దేవుని మనకు ఆనందం, దేవుని వాక్యం ఆనందం, దేవుని ప్రార్థన ఆనందం, దేవుని స్తుతించుట ఆనందం. ఈరోజు నేను మన శ్రీని గారితో మాట్లాడుతున్నాను. పిల్లలందరూ చూసి నేను చాలా సంతోషించాను. ఈ పిల్లలందరూ దేవుని స్తుతించే పిల్లలు అందరూ కూడా ఈయన మనవరాలు కదా. నేను అన్నాను, మీ వెనక చాలా చరిత్ర ఉంది. మీ మనవరాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు నిలబడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఆనందం ఏముందా? మన పిల్లలకి వేసి పునాది గొప్పది ఇది. ఏమండి, ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వండి, దేవుడిని ఆ కోట్లు నిమిషంలో ఆర్పేస్తాడు. అదేదా, ఎన్ని కోట్లు ఉంటే ఈరోజు భిక్షగాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కోటీశ్వరులు. దేవుని యొక్క ఆజ్ఞని యందు ఆనందం. ఈ లోకంలో ఎన్నో ఆనందాలకు పరిగెడుతున్నారు లోకం. ఏమండి, ఇంత బిడ్డగాంచి యమన బిడ్డలు ఈరోజు రకరకాలైన ఆనందాలకు లోనైపోయి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాన్ని బుగ్గు చేసుకుంటున్నారు కదా, రకరకాలైన ఆనందాల కోసం. కానీ అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నీ ఆనందం ఏమై ఉండాలి, నీ సంతోషం ఏమై ఉండాలంటే, ఏమండి చూడండి, ఆయన చూడకండి, ఆయన చూడకండి, కాసేపు ఆయన అవసరమైతే ఒక లెంపగా కూడా కూర్చోబెట్టి ఆ కంట్రోల్ చేస్తే ఇంకా సంతోషం. ఏమండి, మన ఆనందం లోక సంబంధమైన ఆనందాలు కాదు. ఈ ఆనందాలు మనం నాశనం చేసేవి, మన బంధాలు తెంపేవి, సంసార జీవితాల్లో ఏమండి విచ్ఛిన్నం కలిగించేవి కొన్ని ఆనందాలు.
ఏమండి భార్య భర్తల జీవితాలు, అన్నదమ్ముల జీవితాలు, ఏమండి అక్క చెల్లెల జీవితాల్లో, ఏమండి తండ్రి బిడ్డల మధ్య ఉన్న బంధాలు ఏం చేస్తున్నాయి? ఈ లోక సంబంధమైన ఆనందాలు ఏం చేస్తున్నాయంటే కుటుంబానికి కళంకం తీసుకొస్తున్నాయి. కుటుంబంలో శ్రమలు, సమస్యలు, దుఃఖాన్ని పుట్టిస్తున్నాయి కదా. కానీ అందుకే అంటాడు, యెహోవా ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాడి సంతతి వారు భూమి మీద బలవంతుడు. పరలోకం కోసం నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పలేదు. పరలోకంలో నీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది. పరలోకం ఎలాగా ఉంటుంది పక్కన పెట్టండి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞల యందు ఆనందించేవారు, దేవుడు అంటే ఏమంటే భయభక్తులు కలిగి జీవించేవారు ఎక్కడ దీవించబడాలి, ఎక్కడ బలంగా ఉండాలని ఆయన కోరికంటే భూమి మీద వారి సంతానం ఎలా ఉండాలంట? బలంగా ఉండాలి. బలం అంటే ఏమంటే నలుగురు తన్నేది కాదు, ఏమంటే నలుగురు పెట్టేది, నలుగురిని ఆదరించేది, నలుగురిని ఏమండి చక్కగా ఏమండి వారి అవసరాలు తీర్చేది, ఏమండి సమృద్ధి, సౌఖ్యము, ఐశ్వర్యము దేవుని యొక్క కృపతో నిండి ఉన్నారు. బలవంతులు ఉన్నారు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కలిమి చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? మన ఇంట్లో ఏముండాలని కోరుకుంటున్నాడు? ఈ నూతన గృహమును కన్నబాబు విజయం వారు చక్కగా మంచి గొప్ప విషయం ఇది. మరి ఇలాంటి గొప్ప రేట్లు కలిగిన రోజులు ఇవి కదా. రేట్లు అన్నీ రేట్లే. మరి ఇక్కడ ఎంత డెవలప్మెంట్ కలిగినటువంటి ఈ యొక్క అన్నవరం అనే ఈ యొక్క ప్రాంతంలో, ఈ టౌన్కి దగ్గర, రోడ్డుకి దగ్గర చక్కగా మంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయేంత సమీపంలో, మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో మరి ఇంత చక్కటి ముచ్చటగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇల్లు. ఏమండి దగ్గరగా అన్నిటికీ అన్నీ ఉన్నాయి. చిన్న ఇల్లు అయినా ఏమండి అన్ని సదుపాయాలు ఇందులోనే ఇప్పుడు ఉన్నాయి. చిన్న ఇల్లే అవ్వచ్చు కానీ చిన్నదిగా కనబడాలి లోపలికి వస్తే. ఏమండి మీదకి మీరు గ్రౌండ్ ఉంది, వరండా ఉంది, ప్రతిదీ అన్నీ అమర్చి ఏమండి అక్కడ అంటాడు దేవుడు ఒక వాక్యం ఉంది, మీరు కట్టని ఇల్లు మీరు వేస్తారు. ఇర్మియా గ్రంథంలో సెలవిస్తారు, మీరు నాటని తోటలు ఫలాలు మీరు ఎంత. అది ఈ వాక్య వాగ్దానం వీరి పట్ల దేవుడు నెరవేర్చారు. అర్థమైందండి? వీరి పట్ల దేవుడు నెరవేర్చారు. అయితే మీరు దేవుని వాక్యానికి, ఆయన కట్టడలకు విధేయత కలిగి జీవించారు. ఇంకా 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 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ ఇంట్లో గట్ట దేన్ని అనుమతిస్తున్నారంటే దేవుడు కలిమి సంపదలు ఏమండి వారి ఇంట ఎవరింట్లో ఉంటాయి? నేను బాబు నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను అంటేగా. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన వాక్యము, దాని యందు ఆనందం 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 ఆనందం. నేను పాటలు పాడుతున్నాను, అదొక ఆనందం. నా పిల్లలు దేవుని స్తుతిస్తున్నారు, అదొక ఆనందం. ఏమండి ఈ ఆనందం కానీ మీలో పొంగి పొర్లితే ప్రభువు మీ ఇంటిని ఏమండి నిండు పొంగి పొర్లి పాత్రగా ఏం చేస్తారండి? దీపిస్తారు. ఇప్పుడు నేను అంటాను, ఈ పాలు పొంగిస్తారు చూడండి, అది మనం పొంగించక్కర్లేదు. ఆల్రెడీ పొంగి పొర్లించే వాక్యం మనకు ఉంది. దాని అర్థం ఏంటంటే పొంగి పొరలం అంటే ఏదో ఒక దేవత అక్కడ ఏమండి చేస్తే దానికి వేరే కథ ఉందండి. అదంతా ఇప్పుడు మనం చెప్పుకోవడం అవసరం లేదు. ఏమండి ఆ యొక్క దేవత పేరు ఏదో పేరు ఉంది. ఏమండి అది పొంగితే ఏదో ఐశ్వర్యం వస్తుందని ఏదో అంటారు. అది వాళ్ళ పద్ధతి, అది మన పద్ధతి కాదు. నేనైతే ఎక్కడ పాలు పొంగించడానికి ఛాన్స్ ఇవ్వను. ఏమండి అయితే అది ఎవరిష్టం వాళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ మనకి పొంగి పొర్లించేది ఏంటి? ఏమండి నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ఎప్పుడు ఉంటుంది అది? నిండి గిన్నె పొర్లుతుంది. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు? యెహోవా మన కాపరి. 23వ కీర్తనలోనే ఉంటుంది అన్నమాట. 23వ కీర్తనలోనే ఉంటుంది కదా. ఎప్పుడు మొట్టమొదటి అన్నాడు కదా, నీ గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉండాలి. అది ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు మన పట్ల. దేవుడు కోరుకుంటుంటే ఆ పొంగకుండా ఆపేవాడు అవడండి. ఇంకా దేవుడు పొంగకుండా నేనంటాను చాలా దగ్గర, ఇటు నుండి వచ్చేది, ఇటు నుండి వచ్చేది, ఇటు నుండి వచ్చేది, ఇటు నుండి వచ్చేవి ఎవరైనా ఆపగలరు. పై నుండి వచ్చేవి ఎవరు ఆపగలరు?
ఏమండి ఏమన్నా ఆపుతారు? కొంతమంది ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు, మనకి ఏదో సైడ్ నుంచి ఏదో హెల్ప్ జరుగుతుందంటే ఎవరో ఒకరు ఏదో పొల్లకొచ్చు ఆపొచ్చు. ఏదో ఈ తూర్పు నుండి, పడమ నుండి, దక్షిణ నుండి, ఉత్తరం నుండి ఏవో వస్తున్నాయి అనుకోండి మనకి ఏదో మేళ్ళు. కానీ కొంతమంది ఉంటారు కొన్ని రకాలుగా ఆటంకాలు. మనకి దేవుడు దీవించేది ఏమిటి? తూర్పు నుండి కాదు, పడమటి నుండి కాదు, ఉత్తరం నుండి కాదు, దక్షిణ నుండి. ఎక్కడ నుండి? దాన్ని ఎవరైనా ఆపగలరా? దాన్ని ఎవరిని ఆపగలరా? దాన్ని ఆపుకునే సత్తా కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ ఎవరికైనా ఉందా? లేదు. అది చూడాలి మనం. మన ఆశీర్వాదాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. దేవుని స్తోత్రం. మనకి ఆశీర్వాదాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఇగో అన్నబాబు విజయన్ కూడా దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వారి యొక్క కుటుంబంలో మరి అనేకమైన ద్వారాలు దేవుడు తెరిచి, ఆకాశపు గుప్పులు విప్పి అంటాడు దేవుడు. ఆకాశపు ద్వారాలు తెరిచి అంటాడు ఆయన. ఏమండి? నేనేం చేస్తాను? వాక్యం విప్పుతాను. ఏం చేస్తాను? మనకట పట్టచాలని అంటే పట్టమే కాదు, పొంగి పొంగిపోతుంది. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మీ ఆనందం మీరు ఏంటి? దేని మీద ఆనందించాలి? దేని మీద సంతోషించాలి? దేవుని ఆజ్ఞలను. కనుబాబు చెప్తున్నాను, ఎన్ని పనులు ఉన్నా అవన్నీ ఆపేసి మీరిద్దరూ కలిసి ఏం చేయాలంటే మోకాలు వేసి ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయం ఎవరిదన్నా లేచిపోయి నేను చేసుకుంటున్నాను గంట, నేను చేసుకుంటున్నాను గంట అంటే అది కాదు. ఇద్దరు ఏకీపించి భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది బంధించబడుతుంది, దేన్నైతే ఎక్కుతారో అది పరలోకమందు. మీకు కలిసి ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రార్థన చేసుకోవచ్చు కానీ మీరిద్దరు మోకాలయ్యాలి, మీరిద్దరు కన్నీరు కాచాలి. అప్పుడు మీ మధ్యకు దేవుడు వస్తాడు. మీకు కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన శాంతిని ఇస్తాడు, కావలసిన మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలాగా ఏమండి మీ యొక్క వ్యాపారాలు, మీ బిడ్డలని, మీ ఆ యొక్క భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో అలాగున ప్రభుత్వం నడిపిస్తుంది. కనుక ఈ సహవాసం చాలా ఇద్దరు కలిసి మందిరానికి ఇద్దరు కలిసి దేవుని స్తుతించండి, సాక్షులుగా నిలబడండి. ప్రభు అంటాడు, మీ యొక్క నీతిమంతుల గుడారములోని వ్యవస్థ కదా, నీతిమంతుల గుడారము రక్షణ. ఆ రీతియ సునాదాలు, ఆ రీతియ గొప్ప సంతోషనాదాలు, ఉత్సాహగానాలు మీరు ప్రభు పొంగి పూజించుగాక. ఇహలోక సంబంధమైన ఈవులను, దేవులను ప్రభు మీకు అనుగ్రహించుగాక. సమృద్ధైనటువంటి ఆధ్యాత్మికమైన వరాలతో, ఫలాలతో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి ఆత్మీయ తండ్రి గారికి ప్రభు పేట వందనాలు. ఈ సమయంలో ముగింపు ఆశీర్వాద ప్రార్థనలకు మనం వెళ్ళబోతున్నాం. దయచేసి కుటుంబీకులు మోకాలు వేసినట్లయితే దైవజనులు, పెద్దలైన వారు ఆశీర్వాదాలతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ గృహంలో నివసించేవారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి రావాలి. చేతులు చాలా పవిత్రమైనవి. మీ చేతులు ఎత్తుట ప్రభు చూస్తాడు. నిండు మనసుతో వీరిని దీవించండి. మీ చేతులు చాపండి. ఈ కుటుంబం ఈ ఇంటిలో దేవునికి మహిమకరమైన కుటుంబముగా, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో ఆనందించి ఓ నిండి పొంగి పొర్లే పాత్రలుగా వీరు ఉండినారు. వీరికి ఉన్న ప్రతి నిజానికి ఒక మాట చెప్పారు, దీని మీద అప్పు ఉందని చెప్పారు. చాలా తొందరగా ఇది తీరాలి అని ప్రార్థించి చాలా తొందరగా వీళ్ళ చేతులు కష్టార్జితులు అనుభవించాలి. ఎక్కడ వృధా కాకూడదు. ప్రభావాలను ఆస్వాదించాలి. వీరి మీద మేము కృప అనుగ్రహించువారానికి స్తోత్రాలు సార్. అయా మేమెంతటి వారు ప్రభావికులం, అయోగ్యులము నాయన. వెంట కుప్ప మీద ఉన్న దీనులను విద్యులను ఎక్కించే దేవుడు నీవు నాయన. నాయనా నా తండ్రి, నాయన దరిద్రులను ధనవంతులుగా చేయడానికి లోకానికి వచ్చినది. అయ్యా నా తండ్రి, నీ ప్రేమ గొప్పది నాయన, నీ ప్రేమ గొప్పది నాయన. బలహీనమైన మేము పనికిరాని మమ్ములను అపవిత్రమైన మా మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాను. అయ్యా నేను వారి మధ్యకు వస్తాను, వారి మధ్య నివాసం చేస్తాను, నేను మహిమ పొందుతాను అని అంటున్నావు ప్రభు. అట్టి మహిమ నీకు కలిగించేటట్లుగా మా బ్రతుకులు ఉండేటట్లు చేయనాయన.
నువ్వెక్కడైతే ఉంటావో అక్కడ వెలుగు పుట్టుకొస్తుంది నాయన. నువ్వెక్కడైతే ఉంటావో అక్కడ సమృద్ధి ఉంటుంది ప్రభు. నీవెక్కడైతే ఉంటావో అక్కడ నిర్మలత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అయా తుఫాన్లు చల్లారిపోతాయి నాయన. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభు నాయన నా తండ్రి అనేకమైన ప్రళయాలు కూడా నాయన నా తండ్రి నీకు లోబడి నీకు విధేయత చూపిస్తున్నాయి. ఆయన ఈ సృష్టి అంతా నీకు లోబడుతుంది నాయన. అవును నీ ఉండాలి ఇంట్లో. ఇదిగో ప్రభా, ఇదిగో నాయన విజయ తండ్రి కన్నబాబు వారి కుమార్తె వీరి మధ్య మీరు నివాసము చేయండి నాయన. వీరిని నాయన చక్కగా ప్రభా శ్యామ్ గారు ఒక ప్రార్థనలోకి మాట్లాడుతున్నారు. అయ్యా వీరిని కట్టుము నాయన అని నాయన చెప్పి అన్నారు. అవును ప్రభా నాయన రీకన్స్ట్రక్షన్ మరలా నీ ప్రియబిడ్డల జీవితాల్లో ఏమి కోల్పోయారో దాన్ని మరలా తిరిగి పొందుకుంటూ నాయన శాంతి సమాధానంతో మీరు ప్రభా ఒక నూతనమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి రీతిలో వీరు అభివృద్ధి పరుచున్నాయి. వీరిని దీవించుము నాయన. దయచేసి యెహోవా నన్ను రక్షించుము, నన్ను అభివృద్ధి కలిగించు అని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా నాయన తన యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఇది యెహోవా గుమ్మము, ఇందులో మీరు ప్రవేశించుడని సెలవిచ్చి ఉన్నావు. ఓ ప్రభువా నా తండ్రి నాయన నా తండ్రి నీ నామములో ఉన్న వాక్య వాగ్దానములన్నీ నాయన 365 అక్షరాలు ప్రభువా నాయన మాకు ఇచ్చావు నాయన. భయపడిపోతున్న మా జీవితాల్లో భయపడకండి సెలవిచ్చిన మాటలు ఈ బిడ్డల జీవితంలో నాయన అండగా ఉండు, తోడుగా ఉండు, నీడగా ఉండు నాయన. సమయోచిత జ్ఞానం ఇచ్చి నడిపించు. సమయోచితమైనటువంటి నీ ఆలోచనలు నీ బిడ్డలకి ఇవ్వండి. నీ కుమారుడు చేతులు కష్టార్జితం వ్యర్థం కాకూడదు నాయన. అయ్యా వారి అనుభవించేటట్లు చేయండి. అమ్మ సీతారత్న గారిని దీవించండి, బాబుని గారిని దీవించండి నాయన. నా తల్లి వారు నాయన కుమారుడు పట్ల కోడల పట్ల నాయన ఏ రీతి ఆశలు కలిగి ఉన్నారు, ఏ రీతిన ఆలోచనలు కలిగి ఉన్నారు, వారు ప్రయాసకు తగిన ప్రతిఫలాలు నాయన దయచేయండి నాయన. కుటుంబం అంతా కలిసి ప్రార్థించి వెళ్ళవచ్చు. కుటుంబం అంతా నీ దగ్గర గోజాడే పెట్టవచ్చు. అయ్యా నీ మీద ఆధారపడేటట్లు చేయండి, నీ మీద ఆనుకుంటేటట్లు ఆయన నీ కృప దయచేయండి. నీ మీద ఆనుకుంటే నీ పూర్ణ శాంతి మాకు కలుగుతుందని యెషయా గ్రంథం 26లో సెలవిస్తున్నావు నాయన. అవును ప్రభు, నీ మీద ఆనుకుంది నాయన. వీరు అంతకంతకు ఇస్సాకు అభివృద్ధి చెందినట్లు వీరును అభివృద్ధి చెందుదురు, వీరును దీవించబడుదురు. ఈ కుటుంబంలో నీవు నాయన నా తండ్రి ప్రతి గదిలో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపమను. సమస్త ఘనత మహిమ ప్రభావాలతో ఈ యొక్క నూతన గృహ విషయంలో నాయన ఎవరెవరు ఏ రీతిగా ప్రభా నీ ప్రీతిలో కుటుంబానికి సహకారులు ఇచ్చారు నాయన అందరినీ దీవించారు. అది పని ముఖ్యంగా ప్రభా శ్యామబాబులని నాయన వెంకటేశ్వర ప్రభా నాయన జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభావాలు చూపించిన చొరవ, ప్రోత్సహించిన ప్రోత్సాహాన్ని బట్టి సాక్ష్యం ద్వారా విన్నాం. అయ్యా వారిని కూడా దీవించిన ఆయురారోగ్యాలతో నింపండి నాయన. ఇగో ప్రభా నాయన మా మధ్యన శ్రీ గారు దీవించండి ప్రభా, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. స్తోత్రాలు. బాబుని బాలుని దీవించు నాయన, కోడను దీవించు నాయన. ఓ ప్రభా నా తండ్రి ప్రభా సత్యమయ్య దీవించండి నాయన. ఈ రీతిగా ప్రభా నా తండ్రి నాయన ఓ ప్రభా వచ్చిన చంద్రకళ గారిని, వారి కుటుంబాన్ని, వారి కుమార్తెను నాయన తన భర్తను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాయన. ఈ కుటుంబం అంతా నీరు కట్టిన తోట వలె భూమికి వచ్చి మంచి ఫలసాన్ని తీసుకుని అభివృద్ధిని కలిగించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తుంది. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, ఆశీర్వాదమైన కాపుదల నూతనముగా గృహ ప్రవేశంలో ప్రవేశించిన మీ బిడ్డలు కన్నబాబుకి ఆమేన్. Thank you, congratulations. Thank you.